మీరు మరీ ఎక్కువ పెట్టేస్తున్నారు. ఏంటమ్మా నువ్వు? తినాలి బాగా. చాలు చాలు మావయ్య. అత్తయ్య, మీరు కాస్త చూసి ఏది జరుగుతుందో అది కడుపు నిండా తినండి. కానీ మీ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తినండి. ఆ తర్వాత జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడకూడదు. మళ్ళీ నేనేదో బలవంతంగా తినిపించానని నన్ను తిట్టకూడదు. అదేం లేదులే మధు, మీరింత సంతోషంగా ఉంటే నాకు మాత్రం సంతోషం కాదా? నేను తృప్తిగా తింటాను. ఏంటి మీరు ఇంకా నుంచునే ఉన్నారు? వచ్చి కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. మేం తర్వాత తింటాంలే అల్లుడు గారు, ముందు మీరు తినండి. అత్తయ్య, ఇప్పుడే కదా రూల్ పెట్టాను, అప్పుడే బ్రేక్ చేస్తే ఎలా? ఇంతటి ఆనందాన్ని చూసి కడుపు నిండిపోయిందనుకో, ఈ ఒక్క పూటకే వదిలేయండి. తినండి. రేయ్, నీకెప్పుడో చిన్నప్పుడు తినిపించిన గుర్తురా? ఒక్క ముద్ద తినిపించాలనుంది, తినిపించనా? తప్పకుండా డాడ్. ఏంట్రా, కారంగా ఉందా? లేదు డాడ్, నేను చేసిన పొరపాట్లు గుర్తుకొస్తూ ఉంటే చాలా గిల్టీగా ఉంది. ఏచి, అదంతా ఏం ఆలోచించకు. మేమంతా హ్యాపీగానే ఉన్నాం కదా, నువ్వు హ్యాపీగా ఉండు. నేను చేసిన పనులకి వేరే వాళ్ళైతే ఖచ్చితంగా బయట గెంటేసేవాళ్ళు డాడ్. కానీ మీరు బయటికెళ్తే నేను మళ్ళీ ఎక్కడ అదుపు తప్పుతాను అని ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకుండా నన్నేదో ఒక విధంగా మార్చాలని ప్రయత్నించారు. అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత మీ మాటలే నన్ను మార్చాయి, మీ ప్రేమని అర్థం చేసుకునేలా చేశాయి. మీలాంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టం డాడ్. థ్యాంక్ యూ సో మచ్. రేయ్, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మధుకి. అయ్యో మావయ్య, ఇందులో నేను చేసిందేముంది? సుధీర్ తన పొరపాటు తెలుసుకొని మంచిగా మారారు, అంతే. నువ్వు గనక సుధీర్ గురించి నాకు చెప్పాల్సిన విధంగా చెప్పకపోయి ఉంటే నేను నా బిడ్డకి అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయేవాణ్ణి. దానికి ప్రధానమైన కారణం నువ్వు. వదిన తల్లితో సమానం అంటారు. తల్లిలాగే సరైన సమయానికి సరైన మాటలు చెప్పావు. వదిన, మిమ్మల్ని అన్నయ్యని చూస్తుంటే నాకు సాక్షాత్తు ఆ శివపార్వతుల్ని చూసినట్టే ఉంది. రే, ఏంట్రా మమ్మల్ని దేవుళ్ళని చేసేస్తున్నావు? అవునన్నయ్య, నేను తప్పు తెలుసుకుని మీ ముందొచ్చి నిలబడగానే మళ్ళీ నన్నేమాత్రం సందేహించకుండా నాలో నిజాయితీని చూసి మీరు పడ్డ ఆనందం నాకింకా గుర్తుంది. మీరిన్నేళ్లు ఆ కుర్చీలో కూర్చుని వ్యాపారాన్ని ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చారో నాకు తెలుసు. ఆ కుర్చీకి తగ్గట్టు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా పొందారు. అలాంటి కుర్చీని ఇవాళ నాకిచ్చేయడానికి సిద్ధపడ్డారు. మీరివాళ మీరు నాకోసం ఆ కుర్చీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలిసాక మీ తమ్ముడిగా నన్నెంత ప్రేమిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. ఇలాంటి అన్నయ్య, ఇలాంటి వదిన నాకు దేవుడిచ్చిన వరం. నా జీవితంలో మీరున్నందుకు ఆ దేవుడికి మీకు ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. పెరుగుట విరుగుట కొరకే అంటారు. దీని గొప్పతనం రోజు రోజుకి పెరుగుతోంది. పెరగని ఎన్నాళ్ళుంటుంది ఇది? వీళ్ళిద్దరూ ఇలా కలిసి భోంచేయడం కాదు, కలిసి ఉండడం కూడా నేను సహించలేను. వీళ్ల మధ్య ఎంత అగాధం సృష్టించాలో అంత అగాధం సృష్టిస్తాను.